హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే పూరి శాకం అయితే చేయబోతున్నానండి. నేను బౌల్లోనైతే పూరి పిండి అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను, సరిపడా సాల్ట్, కొంచెం ఉప్మా రవ్వ వేసుకోవాలండి. ఎందుకంటే పూరికి ఆయిల్ అనేది పట్టదండి, అస్సలు పట్టదు. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. వెంటనే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, మీకు తెలుస్తుంది కదా. పూరి అస్సలు కూడా కొంచెం కూడా ఆయిల్ పట్టదండి. ఇప్పుడు దీనికోసం శాకం అయితే చేస్తున్నాను. దీనికి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలంటే, ఒక బౌల్ పెట్టుకోవాలి, ఆయిల్ వేస్తున్నాను, దాంట్లో జీరా ఆవాలు వేస్తున్నాను. ఇవన్నీ వేసాక నేను క్యారెట్, ఆనియన్, గ్రీన్ చిల్లీ ఈ మూడు కలిపి సన్న పీసెస్ కట్ చేసుకున్నానండి. కట్ చేసి ఇప్పుడు దాంట్లో పోపులో వేసేసాను. ఇవి వేసి మంచిగా మగ్గనివ్వాలండి. ఇవి మంచిగా మగ్గినాక దీంట్లో బేసన్ కలిపి పోస్తాను. చూడండి మీరు, బేసన్ చాలా బాగుంటుందండి. దీనికి మంచిగా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది పూరికి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. దీనికి ఇప్పుడు నేను కొంచెం టమాటా యాడ్ చేశాను, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మగ్గాక నేను ఏం చేశాను, కొంచెం అవన్నీ కూడా కొంచెం ఉడకడానికి వాటర్ అయితే పోసుకున్నాను. దాంట్లో కొంచెం సరిపడా సాల్ట్, బేసన్కి సరిపడా సాల్ట్, పసుపు, హల్దీ పౌడర్ వేసాను. వేసాక నేను ఇప్పుడు ఇది ఎలా కలుపుకోవాలో కూడా చూపిస్తున్నాను. చూడండి, బేసన్ ఉంటుంది కదండి, బేసన్ని మంచిగా కొంచెం చిక్కగా కలుపుకోవాలి. వాటర్ పోసి మంచిగా ఉండలు లేకుండా చిక్కగా కలుపుకోవాలి. ఇలా పిండిని అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు ఉంటే ఏమైందంటే మనం దాంట్లో పోస్తాం కదండి, పోయగానే ఏమైందంటే గట్టిగా గడ్డలు కట్టిపోతుంది. అలా చేయకుండా మంచిగా ఉండలు లేకుండా అలా పల్చగా, మరీ చిక్కగా కాదు, మరీ పల్చగా కాదు, చూడండి అలా కలుపుకొని ఇప్పుడు ఇది బాయిల్ అయిపోయింది. చూడండి, మనకి మగ్గిపోయాయి అవన్నీ కూడా, ఆలు, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ మగ్గిపోయాయి. అలా చేసుకున్న దాన్ని ఇప్పుడు దాంట్లో కలుపుతూ ఉండాలండి, మరి ఆపకూడదు. ఆపితే ఏమైందంటే గడ్డలు కట్టిపోతాను అన్నాను కదండి, అలా అవుతుంది. ఇప్పుడు మంచిగా కలుపుతూ ఉండాలండి. ఒక్క 5 మినిట్స్ అలా కలిపినామనుకోండి, మంచి టేస్టీ రెసిపీ అయితే రెడీ అవుతుంది. పూరికి కర్రీ కూడా రెడీ అయిపోతుంది. మనం ఇది ఏం చేయాలంటే, కొంచెం మనం స్టవ్ ఆఫ్ చేసినాక కొంచెం సేపు కాగానే గడ్డ కట్టిపోతుంది అన్నట్టు, అంటే గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా ఉండడానికి నేను ఏం చేశానంటే, కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. అందులో ఆయిల్ వేస్తే అసలు మంచి గట్టిగా కూడా కాదండి, మంచిగా ఉంటుంది, లూజ్గా అలానే ఉంటుంది. అది ప్రిపరేషన్ అట్లా అవుతూనే ఉంది. ఇటు వచ్చేసి పూరి చేస్తున్నానండి నేను. అయిపోయిందండి, మగ్గిపోయాది. ఇది కూడా మంచిగా అవుతుంది చూడండి. ఇంకా కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే అస్సలు గట్టిగా కాదండి, ఎంతసేపు 1 అవర్ ఉంచినా కానీ గట్టిగా అనేది కాదు మనకి. ఇంకా ఇది చాలా బాగుంటుంది. పూరి చూడండి ఎంత మంచిగా కలర్ కూడా వస్తుంది, ఆయిల్ వేస్తే అస్సలు కూడా పట్టదండి, మంచి కలర్ కూడా వస్తుంది. పూరికి బాగుంటుందండి. మన రెసిపీ మాత్రం రెడీ అయిపోయిందండి. పూరికి శాకం రెడీ అండి. ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కూడా చేయండి ఇలానే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.